చర్చికి వచ్చే వారిని కొన్ని పేర్లతో పిలువవచ్చని ఒక ఆయన సూచించాడు. స్తంభములు క్రమముగా ఆరాధించువారు, సమయమును ధనమును క్రమముగా ఇచ్చువారు. దీపములు అవసరమున్నప్పుడు వెలిగిస్తాము. పెళ్లిలకు సమాధి చేయుటకు చర్చిని ఉపయోగించువారు. ఉత్సవములు కేవలం క్రిస్మస్, క్రొత్త సంవత్సరము, కోత పండుగ, ఈస్టర్ ఆరాధనలకు వచ్చేవారు. స్పాంజీలు అన్ని ఆశీర్వాదములు తీసుకుంటారు కానీ ఏమి ఇవ్వని వారు. దురదగొండి ప్రతిదానికి తగులాడి అందరిలోనూ తప్పులెదికేవారు. ఈ 5 తెగలలో మనము ఏ తెగకు చెందినవారము? బర్నబా తన పొలమును అమ్మి దేవుని సేవకు ఇచ్చెను. ఆకుల ప్రిస్కిల్లా తమ ఇంటినే ఒక సంఘమును నెలకొల్పిరి. మనము స్తంభముల వలె ఉండవలెను. సంఘములో పదవుల కొరకు ప్రాకులాడరాదు. నిస్వార్థముగా దేవుడే ప్రతిఫలము ఇచ్చునను విశ్వాసముతో ఆయన సేవ చేయవలెను. మనము దురదగొండి వలెను స్పాంజి వలెను ఉండిన ఎడల మనకు ఆశీర్వాదం లభించదు. గనుక స్తంభము వలె ఉండి దైవ ఆశీర్వాదములు పొందుము.